వైసీపీ అధికారాన్ని కోల్పోతుంది అని చెప్పుకోవడానికి ఈ మూడు ప్రాంతాల్లో వాళ్ళు నించోబెట్టిన అభ్యర్థులే ఒక సూచకం అనుకోవచ్చు. ఎందుకు అంటే కీలక అటువంటి ఒక నియోజకవర్గాలైనటువంటి ఒక పిఠాపురం కావచ్చు, మంగళగిరి కావచ్చు, హిందూపురం కావచ్చు, ఈ మూడు చోట్ల ఎవరిని నించోబెట్టారు, ఎందుకు, మహిళలకి రాజకీయంగా ఉన్నటువంటి ఒక స్థానాన్ని కూడా భూస్థాపితం చేస్తానికే జగన్ ప్లానా అనేది అర్థమవుతుంది. అయితే దీని మీద మనతో పాటు డిస్కస్ చేస్తానికి పొలిటికల్ అనలిస్ట్ కనకదుర్గ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఎలక్షన్స్ అనేవి సాధారణంగా వస్తూ ఉంటాయి. దీంట్లో ఖచ్చితంగా ఏంటంటే 33% మహిళా కోటా అని చెప్పేసి అంటుంటారు. అయితే ఖచ్చితంగా జగన్ వీళ్ళందరినీ మహిళల్ని కించపరుస్తానికే వాళ్ళకు కల్పించినటువంటి ఒక అభ్యర్థ స్థానాలు ఏదైతే ఉన్నాయో కొన్ని నియోజకవర్గాలు, వాటి మీద కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. దాని మీద కొంత అనుమానాలు కూడా క్రియేట్ అవుతున్నాయి. అవేంటి అంటే చాలా కీలకమైనటువంటి ఒక నియోజకవర్గాలు. అవేంటి అంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ నుంచి ఉన్నటువంటి ఒక చోట ఖచ్చితంగా గెలిచిపోతాడనేది సమస్య లేదు అక్కడ. ఇంకొక విధంగా చూసుకుంటే మంగళగిరి, ఎవరు, నారా లోకేష్ గారు 100కి 100% గెలిచేటువంటి ఒక స్థానం. ఇంకొక విషయంకి వచ్చేసరికి హిందూపురంలో బాలకృష్ణ అన్స్టాపబుల్ లాగా అసలు ఆయన బీట్ చేసేవాడు లేదని చెప్పి అర్థమవుతుంది. కానీ ఈ మూడు ప్రాంతాలలో, ఈ మూడు స్థానాలలో వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని పెట్టినటువంటి ఒక ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మహిళలే. అయితే మహిళలకి సంబంధించి రాజకీయంగా వాళ్ళ యొక్క మనుగడని పూర్తిగా భూస్థాపితం చేస్తానికే జగన్ ప్రయత్నమా? ఒకవేళ నిజంగా ఖచ్చితంగా ఈ మూడు ప్రాంతాలలో కూటమికి సంబంధించిన సభ్యులు గెలుస్తారు కాబట్టి మహిళలు ఇక రాజకీయంగా ఉండకూడదు, లేదా గెలిచినా సరే వీళ్ళు మహిళలపైన గెలిచారు అన్న ఒక నింద వేస్తానికే అవుతుందేమో అని కొంత రూమర్స్ అయితే క్రియేట్ అవుతూ వస్తున్నాయి. దాని నుంచి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ముగ్గురు క్యాండిడేట్స్ తీసుకుందామండి. మంగళగిరి లోకేష్ గారు, మనకి పిఠాపురం మన పవన్ కళ్యాణ్ గారు, హిందూపురం మనకి బాలయ్య గారు, ఆయన సీమసింహం ఆయన పేరు, అక్కడ నరసింహుడు ఆయన. సో ఇటువంటి దిగ్గజాలు ఉన్నప్పుడు ముగ్గురు దిగ్గజాలను తీసుకెళ్ళి పాప ఆడవాళ్ళని ఇక్కడ వేయటం అనేది, ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థిగా నిలబెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పండి. ఎందుకు చెప్తున్నామంటే ఆడవాళ్ళకి కూడా ఒక ఎంటిటీ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ నిలిచినా ఖచ్చితంగా వాళ్ళు కూడా గెలుస్తారు, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోగలరు. మీరు తీసుకుంటే పిఠాపురంలో వంగా గీత గారిని నిల్చోబెట్టారు. వంగా గీత గారి ప్రస్థానం ప్రజారాజ్యం నుంచి మొదలైంది మనకు గుర్తున్నంత మటుకి. ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశం నుంచి ఆవిడ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వచ్చారు. సో ఆవిడకి కొంచెం దీర్ఘకాల రాజకీయ చరిత్ర ఉంది. ఇక మొరుగుడి లావణ్య గారు మన లోకేష్ గారికి ఎదురుగా నిల్చుంటున్నారు. ఆవిడ కూడా కొత్తగా వచ్చినా పాత మనిషి అయినా కూడా ఆవిడకి ఒక గెలిచే నియోజకవర్గం ఇచ్చుంటే బాగుండేది. అది ఇవ్వకుండా లోకేష్ గారికి ప్రతిగా నిల్చోపెట్టడం అనేది ఆలోచించాల్సిన అంశం. ఇక మన బాలకృష్ణ గారు, ఇంకా బాలకృష్ణ గారు హిందూపురం అనేది ఆయనకి కంచుకోటది. ఆయన ఎవరు బీట్ చేయడానికి అవకాశం కూడా లేదు, ఫ్యూచర్లో కూడా లేదు మనకు తెలిసి. అటువంటి హిందూపురంలో ఆయనకు ఎదురుగుండా కొవ్వూరి దీపిక గారు నిల్చోబెట్టారు. సో ఇది జగన్మోహన్ రెడ్డి కావాలని చేశారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి క్వార్టరీలో ఉండేవాళ్ళు చేశారా అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా, వీళ్ళ ముగ్గురు కూడా లోకేష్ గారిని తీసుకుంటే రాజకీయంగా వారికి ఒక స్థిరత్వం వచ్చింది. లోకేష్ ఒక మంచి నాయకుడు అనే గుర్తింపు పొందారు ఆయన. మంగళగిరి ఇప్పుడు ఆయనకి నల్లేరు మీద నడకే. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఆయన మంగళగిరి మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. ఈసారి ఆయన తప్పకుండా గెలుస్తారు అని ప్రజలకు కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. అదేవిధంగా మీరు పవన్ కళ్యాణ్ని తీసుకుంటే పవన్ కళ్యాణ్కి ఉండే మద్దతు, తర్వాత జన సైనికుల మద్దతు, తర్వాత ఫ్యాన్స్ మద్దతు, చిరంజీవి గారు, సురేఖ గారు, తర్వాత రామ్ చరణ్, అండ్ దెన్ బన్నీ, సాయి ధరమ్ తేజ్, మొత్తం కుటుంబం ఆయన వెనకాల ఉంది. ఆ కుటుంబ నేపథ్యం ఒకటి ఆయనకి కలిసి వస్తుంది. అదేవిధంగా వాళ్ళందరి ఫ్యాన్స్ కూడా వారికి ఓటేస్తారు. అటువంటప్పుడు వంగా గీత లాంటి సీనియర్ని తీసుకెళ్ళి ఒక పవన్ కళ్యాణ్కి ప్రతిగా నిల్చోపెట్టడం అనేది అది కూడా పెద్ద తప్పిదం. అది యాక్చువల్గా వాళ్ళు సరిదిద్దుకోలేని తప్పిగా మనం చెప్పుకోవాలి. ఇంకా హిందూపురానికి వచ్చేసి బాలకృష్ణ గారు ఎదురుగుండా ఈవిడ కొవ్వూరి దీపిక.
ఆవిడ కూడా కొత్త వ్యక్తే కావచ్చు, అది వేరే విషయం. కానీ ఆవిడ ఓడిపోయే నియోజకవర్గాన్ని ఆవిడకి ఇవ్వటం అనేది రాజకీయంగా వీళ్ళందరినీ సమాధి చేయటానికేనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను మా ఆడబిడ్డలు, మా అక్క చెల్లెళ్ళు వాళ్ళకి ఇంత చేశా అంత చేశానంటాడు. ఏం చేశాడండి? వీళ్ళ ముగ్గురి రాజకీయ జీవితాలని సమాధి చేయటమే కదా. వీళ్ళని వేరే నియోజకవర్గాల్లో నిల్చోబెట్టుంటే వాళ్ళు ఖచ్చితంగా గెలిచి ఉండేవాళ్ళు. అటువంటిది వాళ్ళు గెలిచే అవకాశాలను కూడా ఆయన లేకుండా చేసేసారు. ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు అసలు ముందు జగన్మోహన్ రెడ్డే గెలుస్తారా లేదా అని ఒక సందేహం నిన్నటి నుంచి అందరికీ వచ్చింది. నిన్న ఆయన యాక్చువల్గా నిన్న మేమంతా సిద్ధం సభలో ఆయన చాలా అసలు అగ్రెసివ్గా మాట్లాడాను అనుకుని ఆయన చాలా ఒక కోపం అనమాట, ఆయనకు ఒక ఫ్రస్ట్రేషన్తో మాట్లాడాడు. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఆయనకి చాలా పెద్ద దెబ్బ. అది కాకుండా అమిత్ షా కావచ్చు, నిన్న మోదీ గారు కావచ్చు, లేకపోతే రాజ్నాథ్ సింగ్ కావచ్చు, జగన్ అవినీతి చేశాడు అని ఖచ్చితంగా చెప్పారు వాళ్ళు. జగన్ అవినీతి చిట్టాలంతా కూడా మా దగ్గర ఉన్నాయి, మేము జగన్ అంతు చూస్తాము, జగన్ జైలుకి వెళ్ళేలా చేస్తామన్నట్టుగా మాట్లాడారు. తర్వాత చంద్రబాబు నాయుడు కూటమి 145 స్థానాలు తెచ్చుకుంటుంది అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 23 లోక్సభ స్థానాలు వస్తాయి అని అన్ని రకాలుగా జగన్మోహన్ ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారి అటు అమిత్ షా ఇటు మోదీ ఏకి పడేశారు. ఇది జగన్ ఊహించలేదు. వీటన్నిటికీ సాయం డీజీపీని మార్చారు. ఇప్పుడు రేపో మాపో సిఎస్ని మార్చేస్తారు. సో ఆయనకుండే ఒక్కొక్క అవయవాన్ని వాళ్ళు తీసేస్తున్నారు. సో ఇప్పుడు ఆయన మానసికంగా చచ్చుబడిపోతున్నాడు. ఈ చచ్చుబడిపోవడంతో నిన్న ఆయన ఫ్రస్ట్రేషన్లో ఐపీఎస్ అధికారులు మార్చేస్తున్నారు, కూటమి నేతలు నా మీద కుట్రలు చేస్తున్నారు అనేది నిన్న ఆయన ఆరోపణ. సో ఆయన పెద్ద స్క్రిప్ట్ ఆయన ఏదో రెడీ చేసుకుంటున్నాడు, దేవుడు ఆయనకి ఇచ్చాడు పెద్ద స్క్రిప్ట్, అది రెడీ చేసుకోవడంలో భాగంగా ఆయన మాట్లాడాడు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ముందు జగన్మోహన్ రెడ్డే గెలవడు, కానీ వీళ్ళు గెలుస్తారు ఈ మహిళలు. అటువంటి మహిళలకి రాజకీయ భవితవ్యం లేకుండా వాళ్ళ ఆశల మీద ఆయన నీళ్లు జల్లాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించి రేపు పొద్దున ఓడిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పే అవకాశం ఉందనుకుంటే ఖచ్చితంగా జగన్ గారు కావాలనే మా యొక్క రాజకీయ ప్రస్థానాన్ని భూస్థాపితం చేస్తానికే మాకు యొక్క నియోజకవర్గాలు ఇచ్చారని చెప్పవచ్చా? చెప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ముద్రగడ లాంటి వాళ్ళే ఆడపిల్లల్ని ఎట్లా అవమానించారో మనం చూసామండి. ఇప్పుడు అంటే అసలు వైసీపీ నైజం ఏంటి అనేది ప్రజల్లో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఇప్పుడు మహిళల్ని ఈ విధంగా కించపరుస్తూ, ఓకే ఇప్పుడు ఆవిడ అభిప్రాయం ఆవిడ చెప్పిందండి, ముద్రగడ గారి కూతురు మా నాన్నగారిని వంగా గీత గారికి సపోర్ట్ చేసుకోమనండి, కానీ ఈ రకంగా మాట్లాడొద్దు, అవమానించొద్దు అంది ఆవిడ, అంతే. దానికి నీ అన్న కూతురు గురించి చెప్తావా, నీ ఇంకో రెండో అన్నగారి కూతురు గురించి మాట్లాడతావా, లేకపోతే నేను ముగ్గురు భార్యల పేర్లు చెప్పి వాళ్ళ గురించి మాట్లాడతావా? తప్పు కదండి. ఇక్కడ ఆడవాళ్ళని ఎవరు కించపరచలా. ఆ అమ్మాయి బయటకు వచ్చి ఆ పిల్ల అభిప్రాయం చెప్పింది అంతవరకే. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతోంది? వైసీపీలో చేరిన వాళ్ళకి ఆడవాళ్ళ మీద చిన్న చూపు వస్తుంది. అంటే వాళ్ళకి ఆ గాలి సోకేసరికి వాళ్ళల్లో ఉండే మంచితనం పోయి ఈ అక్కర్లేని ఆలోచనలు ఇట్లాగా వాళ్ళని కించపరిచే లక్షణాలు వస్తాయా అని ఒక సందేహం వస్తుంది మనకి. అయితే ఇదంతా కూడా వాళ్ళకి సంబంధించిన బాస్ అయినటువంటి ఒక జగన్ నుంచే ఈ యొక్క ఫస్ట్ చాప్టరే ఇదే ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అంటుంటారు. ఏంటంటే వైసీపీలో చేరిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవారి నుంచే అవమానాలు స్టార్ట్ చేయాలి అన్నట్టు. ఎందుకంటే జగన్ ఇప్పటికే షర్మిలాని కావచ్చు, సునీతని కావచ్చు, అదేవిధంగా విజయమ్మని కావచ్చు, వీళ్ళందరినీ కించపరుస్తూ వస్తున్నారు. సో ఇదే లెసన్ని వీళ్ళు కూడా అలవాటు చేసుకొని నేర్చుకొని ఇంట్లో వాళ్ళని ఇలాంటి పనులు చేస్తున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు షర్మిల మా నాన్నకి పుట్టలేదు అన్నాడు, అదే నోటితో షర్మిల ఓడిపోతుంది, డిపాజిట్ రాదు కాబట్టి నేను బాధపడ్డానని ఒక ఛానల్లో అన్నాడు. సో అంటే నువ్వు షర్మిలని దూషిస్తున్నావంటే, షర్మిలని నువ్వు మానసికంగా హింసిస్తున్నావంటే మీ అమ్మగారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టు నువ్వు. కాబట్టి ఇది ప్రజలు గుర్తుంచుకోవాలి. తల్లిని కించపరిచిన వాడు జీవితంలో పైకి రాడండి ఎవడైనా సరే. తల్లి తర్వాతే మనకి ఏదైనా. తల్లి మనకి జన్మనిస్తుంది. అటువంటి తల్లిని నువ్వు అవమానపరిచావు, అందుకనే నీ తల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆవిడ. అలాగే చెల్లెలు, ఆడబడుచులను ఎవడు కూడా హింసించకూడదు, మాటలతో అసలు హింసించకూడదు. సో మానసికంగా ఆవిడని హర్ట్ చేసావు, అందుకని ఆవిడ బయటకు వెళ్ళిపోయింది. సునీతని అలాగే మాట్లాడావు నువ్వు. సో ఇవన్నిటికీ ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. రెండోది, ఇప్పుడు ఈయన గాలి సోకింది, అందుకే మనం అనుకున్నాం ఈయన గాలి సోకగానే ముద్రగడ కూడా ఇంటి కుటుంబ సభ్యుల్ని
మాట్లాడుతున్నాడు ఆయన. నాకు చచ్చిపోయినట్టే నా కూతురు లెక్క అంటున్నాడు. తప్పు కదండి. అవును. ఆ పిల్ల సుఖంగా కాపురం చేసుకుంటున్న పిల్లని ఆ విధంగా మాట్లాడి నువ్వు నేను చచ్చిపోతే రాకు ఏంటండి అది? ఇవన్నీ ఎవడు మాట్లాడతాడు? మూర్ఖుడు మాట్లాడతాడు. చదువుకొని వాడు మాట్లాడాలి కానీ ఒక చదువుకొని ఇంత రాజకీయ ప్రస్థానం ఉన్న వ్యక్తి ఆ రకంగా మాట్లాడటం అనేది ఆయన మానసిక స్థితి సరిగా లేదా అనే సందేహం వస్తుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ చెల్లెలు చెప్పింది, అద్దం బహూకరించి నువ్వు ముందు నీ మానసిక స్థితి చూసుకో, నువ్వు ఏదైనా మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళు అని. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో సరిపోదండి. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు, ముద్రగడ లాంటి వాళ్ళు, మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరెవరైతే ఉన్నారో అందరినీ కూడా మనం మానసిక నిపుణులకి చూపించాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఆడవారి ఉసురు మాత్రం అంత త్వరగా పోదు. ఖచ్చితంగా దీనికి ఫలితమే జూన్ 4వ తారీఖు కనిపించబోతుందని చెప్పి అయితే చూడొచ్చు. సో ఏం జరుగుతుందో చూద్దాం. నమస్తే. నమస్తే.